హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం క్లాక్స్లో నెక్స్ట్ క్లాస్ చూద్దామండి. నెక్స్ట్ క్లాస్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ అండ్ డైరెక్షన్స్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తే ఏ విధంగా ఇస్తాడు, ఎలా సాల్వ్ చేయాలో మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో జనరల్గా నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ అండ్ డైరెక్షన్స్ ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా డైరెక్షన్స్ అన్నప్పుడు దిశల మీద మాట్లాడాల్సి వస్తే ఇక్కడ మనం డైరెక్షన్స్ అనేది మెయిన్గా నార్త్ డైరెక్షన్, ఈస్ట్ డైరెక్షన్, సౌత్ అండ్ వెస్ట్ అంటామండి. నార్త్కి ఈస్ట్కి మిడిల్ ఉండేది నార్త్ ఈస్ట్ అని చెప్తాము, నార్త్కి వెస్ట్కి మిడిల్ ఉండేది నార్త్ వెస్ట్ అని చెప్తూ ఉంటాం, సౌత్కి ఈస్ట్కి మిడిల్ ఉండేది సౌత్ ఈస్ట్ అంటాం. సో సౌత్కి వెస్ట్కి మిడిల్ ఉండేది సౌత్ వెస్ట్గా మనం ఇక్కడ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గడియారం, ఒక క్లాక్ తీసుకుందాం. ఒక క్లాక్లో లెటర్స్ అజ్యూమ్ ఇప్పుడు 3 o'clock అని తీసుకుందాం అండి. అంటే ఇక్కడ మనకి 3 దగ్గర అవర్ హ్యాండ్ ఉంటుంది, సో ఇక్కడ వచ్చేసరికి 12 దగ్గర మినిట్స్ హ్యాండ్ ఉంటుంది. సో లెటర్స్ అజ్యూమ్ అవర్ హ్యాండ్ అనేది ఈస్ట్ డైరెక్షన్ అయినప్పుడు సో మినిట్స్ హ్యాండ్ యొక్క డైరెక్షన్ ఎంత అంటే సింపుల్గా మనం ఇక్కడ నార్త్ డైరెక్షన్గా మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ అండ్ డైరెక్షన్స్ ప్రాబ్లం మీద ఎలా ఇస్తున్నాడో ఒకసారి చూద్దాం ఇక్కడ. చూడండి క్వశ్చన్ నెంబర్ 1 ఒక్కసారి చూద్దాం. ఒక గడియారంలో ఉదయం 4:30 సమయమునందు నిమిషాల ముళ్ళు దక్షిణ దిశలో ఉంటే అదే సమయంలో గంటల ముళ్ళు ఏ దిశగా ఉండునన్నాడు. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ 4:30 సమయప్పుడు నిమిషాల ముళ్ళు దక్షిణ దిశ అంటున్నాడు. సో ఇక్కడ ఒక క్లాక్ తీసుకున్నప్పుడు ఆ క్లాక్లో ఇక్కడ 12 అండి, సో హియర్ 3, హియర్ 6 అండ్ 9 అంటాం. సో 4 and 5 ఇక్కడ ఈ విధంగా ఉంటాయి, 4 and 5. అయితే ఇక్కడ 4:30 అంటున్నాడు కాబట్టి డెఫినెట్గా మనకి మినిట్ హ్యాండ్ ఎగ్జాక్ట్లీ 6 దగ్గర ఈ విధంగా ఉంటుందండి. అవర్ హ్యాండ్ వచ్చేసరికి 4కి 5కి మిడిల్లో వచ్చేస్తుంది. ఇది అవర్ హ్యాండ్గా మనం ఇక్కడ తీసుకుంటాం. 4 hours 30 minutes అప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే నిమిషాల ముళ్ళు దక్షిణ దిశ అంటున్నాడు. అంటే ఇక్కడ మినిట్ హ్యాండ్ అనేది దక్షిణ దిశ అంటున్నాడండి. సో డెఫినెట్గా ఇది సౌత్ డైరెక్షన్లో ఉంటుంది కనుక సో అప్పుడు గంటల ముళ్ళు ఏ డైరెక్షన్ అన్నాడు. సో గంటల ముళ్ళు అనేది ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి సో దీన్ని మనం సౌత్ ఈస్ట్గా మనం మాట్లాడతాం. ఇది ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్ కనుక సో సౌత్ ఈస్ట్ అన్నప్పుడు సో సింపుల్గా దీన్ని మనం ఏ విధంగా చెప్పాలి అంటే ఆగ్నేయ దిశగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలండి. సో సౌత్ ఈస్ట్ ఆగ్నేయం అంటున్నాడు. సో ఆన్సర్ విల్ బి చాయిస్ 1 అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో రెండవ ప్రశ్న చూద్దాం. సాయంత్రం 10:30 సమయం నందు నిమిషాల ముళ్ళు దక్షిణ దిశలో ఉంటే గంటల ముళ్ళు ఏ దిశలో ఉంటుంది అంటున్నాడు. సో సాయంత్రం 10:30 అన్నప్పుడు సో మినిట్స్ హ్యాండ్ అనేది ఇలా 6 దగ్గర ఉంటుందండి. అవర్ హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మినిట్ హ్యాండ్ అండ్ ఇది అవర్ హ్యాండ్గా తీసుకున్నప్పుడు ఇక్కడ సింపుల్గా చూడండి నిమిషాల ముళ్ళు దక్షిణ దిశ అంటున్నాడు. సో డెఫినెట్గా నిమిషాల ముళ్ళు సౌత్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఇది గంటల ముళ్ళు ఏ డైరెక్షన్ అంటే నార్త్ వెస్ట్ అంటామండి. సో నార్త్ వెస్ట్ అంటే ఇక్కడ సింపుల్గా ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే వాయువ్యం అని చెప్పాలి, వాయువ్య దిశగా చెప్పాలి. సో ఆన్సర్ విల్ బి వాయువ్యం, నార్త్ వెస్ట్ అండి. So at 10:30 PM if the hand points towards south, then the hour hand will be. If the hand ante akkada minutes hand points towards south, then the hour hand will point towards which direction means. So answer will be northwest is the correct one. So next question chudandi. If at 9 AM the hour hand points towards east, then in which direction does the minutes hand point? సో 9 AM అంటున్నాడండి. సో 9 AM అన్నప్పుడు ఇన్ జనరల్గా మనకి సమయం అనేది చూడండి సో అవర్ హ్యాండ్ అనేది ఇలా 9 వైపు ఉంటుంది 9 AM అప్పుడు. సో మినిట్స్ హ్యాండ్ అనేది ఇక్కడ 12 దగ్గర ఇలా ఉంటుందండి. సో అయితే క్వశ్చన్ ఏంటంటే ద అవర్ హ్యాండ్ పాయింట్స్ టువర్డ్స్ ఈస్ట్ అంటున్నాడు, అవర్ హ్యాండ్ ఈస్ట్ డైరెక్షన్ అంటున్నాడు. అంటే జనరల్గా ఇది ఈస్ట్ అని చెప్తున్నాడు అండి. అంటే ఎగ్జాక్ట్లీగా అటు ఈస్ట్ ఉండాలి కానీ ఇటు ఈస్ట్ అంటున్నాడు. దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ద మినిట్స్ హ్యాండ్ పాయింట్? సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒరిజినల్ డైరెక్షన్ డయాగ్రామ్ మారిపోయిందండి. ఇప్పుడు ఇది ఈస్ట్ అంటున్నాడు, ఇది ఈస్ట్ అంటే ఆటోమేటిక్గా ఇది ఏమవుద్దంటే సో సౌత్ అవుతుందండి. సో సౌత్ తర్వాత వెస్ట్ వస్తుంది, వెస్ట్ తర్వాత నార్త్ వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ 180 degrees సో టర్న్ అయిందని చెప్పుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఇది ఈస్ట్ డైరెక్షన్, ఇది సౌత్, ఇది వెస్ట్ అండ్ ఇది నార్త్ అవుతుంది. అయితే ఇక్కడ 9 AM అప్పుడు సో మినిట్స్ హ్యాండ్ ఏ డైరెక్షన్ అంటున్నాడు. సో 9 AM అప్పుడు ఇది అవర్ హ్యాండ్ అయితే ఇది మినిట్స్ హ్యాండ్ అవుతుంది కాబట్టి సో 9 AMకి మినిట్స్ హ్యాండ్ ఏ డైరెక్షన్ అన్నప్పుడు సింపుల్గా మనం ఆన్సర్ సౌత్ డైరెక్షన్గా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. సో నా 4వ ప్రశ్న ఒక్కసారి చూద్దాం. రైట్, సో ఇది స్ట్రైక్స్ మీద అండి, నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ మీద మనకి ఇక్కడ ప్రాబ్లం అండి. సో నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ అని చెప్తూ ఉన్నాం. సో చూడండి ఈ విధంగా ఇస్తే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో కూడా ఒక్కసారి మనం ఇక్కడ మాట్లాడదాం. ఒక గడియారం 1 గంటకు ఒకసారి, 2 గంటలకు 2 సార్లు, 3 గంటలకు 3 సార్లు గంట కొడుతుంది. అయినా 6 గంటల సమయంలో 6 సార్లు గంట కొట్టడానికి 10 సెకండ్ల సమయం పడుతుంటాయి.
అంటే ఇక్కడ 6 గంటల సమయంలో 6 సార్లు గంట కొట్టడానికి 10 సెకండ్ల సమయం పడుతుంటే 12 గంటల సమయంలో 12 సార్లు గంట కొట్టడకు ఎంత సమయం తీసుకుంటుంది అంటున్నాడండి. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 6 o'clock అప్పుడు అదేమవుతుంది అంటే 6 times అక్కడ మోగుతుందని చెప్తున్నాడండి. అంటే 6 గంటల సమయంలో 6 సార్లు గంట కొట్టడానికి ఎంత టైం పడుతుంది అంటే ఇలా 6 సార్లు గంట కొట్టడానికి 10 seconds పడుతుంది అంటున్నాడు. అయితే 12 o'clock టైం అప్పుడు మనకి ఇక్కడ 12 times అది రింగ్ అవ్వడానికి ఎంత టైం పట్టుందో చెప్పాలి. ఇక్కడ మీరు డబల్ చేయడానికి ప్రయత్నించకండి. డబల్ చేద్దామన్నా ఇక్కడ 20 seconds అయితే ఆన్సర్ లేదు. ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే 6 o'clockకి 6 times 10 seconds పడుతుందంటే ఇంటర్వెల్స్ వచ్చి ఎన్ని వస్తాయంటే సార్ ఇక్కడ 6 times కాబట్టి మీరు ఇక్కడ తీసుకోవాల్సింది 6 - 1 ఇంటర్వెల్స్ ఆఫ్ టైం తీసుకోవాలి. 6 - 1 ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అండి. 6 - 1 ఇంటర్వెల్స్ ఆఫ్ టైం ఎంత అంటే ఇక్కడ 10 seconds అవుతుంది. కాబట్టి మరి ఇప్పుడు 12 o'clockకి 12 times అంటే ఇక్కడ 12 - 1 ఇంటర్వెల్స్ ఆఫ్ టైంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అంటే 12 - 1 ఇంటర్వెల్స్ ఆఫ్ టైం ఎంత అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ 6 - 1 ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అంటే 10 seconds అయితే 12 - 1 అప్పుడు 12 - 1 అంటే ఇక్కడ ఇది 11 అవుద్దండి. 6 - 1 అంటే 5 అవుద్ది. అంటే 5కి 10 అయితే 11కి ఎంత అన్నాడు. సింపుల్గా 11 × 10/5 అండి. 5 అనేది 10లో 2 times 11 2 ఎంత అంటే 22 secondsగా మనం ఇక్కడ తీసుకోవాలి. ఆన్సర్ విల్ బి 22 seconds అంటే ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5వ ప్రశ్న. ఒక గడియారం 1 గంటకు ఒకసారి, 2 గంటలకు 2 సార్లు, 3 గంటలకు 3 సార్లు గంట కొడుతుంది. అయితే 6 గంటల సమయంలో 6 సార్లు గంట కొట్టటకు 25 సెకండ్ల సమయం తీసుకుంటే 9 గంటల సమయంలో 9 సార్లు గంట కొట్టటకు ఎంత సమయం పడుతుంది? A clock strikes once at 1 o'clock, twice at 2 o'clock and 3 times at 3 o'clock and so on. If it takes 25 seconds to strike 6 times at 6 o'clock, 6 times at 6 o'clock, how much time does it take to strike 9 times at 9 o'clock? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 6 times at 6 o'clock అంటే మనకి టైం ఇంటర్వెల్ ఎంత ఇచ్చాడంటే 25 seconds ఇచ్చాడు. కనుక ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే 6 - 1 ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. 6 - 1 ఇంటర్వెల్స్ ఆఫ్ టైం విల్ బి మనకి ఇక్కడ 25 seconds ఇచ్చాడు కనుక మరి 9 o'clockకి 9 times అంటే మనం 9 - 1 ఆఫ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం ఎంత అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద ఇక్కడ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం తీసుకోవాలండి. ఇక్కడ 6 - 1 ఇంటర్వెల్స్ ఆఫ్ టైం 25 seconds అంటే 5కి ఇది 25 seconds అయినప్పుడు 9 - 1 అంటే 8కి ఎంత అవుతుందని చెప్పి అడుగుతూ ఉన్నాడు. 5 25 అంటే 5 5 = 25, 8 5 = 40 అవుతుందండి. 8 × 25/5. 5 అనేది 5 times కనుక 8 5 ఎంత అన్నప్పుడు సింపుల్గా మన యొక్క ఆన్సర్ ప్రశ్నకి 40 seconds అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. యువర్ ఆన్సర్ విల్ బి 40 seconds ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పటి వరకు నేను ఇక్కడ ఏదైతే మీకు చేశానో ఇది ఇక్కడ నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ మీద వీడియో 9 కింద చేయడం జరిగిందండి. దీంతో మనకు మెయిన్ కాన్సెప్ట్స్ అండ్ బేసిక్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మనం క్లాక్స్లో కొన్ని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు వాటిని ఏ విధంగా సాల్వ్ చేయనేది నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే వీడియోస్ అయితే మీరు చూడండి. మొదటగా మీరు ఇక్కడ నేను 9 వీడియోస్ మీకు క్లాక్స్లో ఇచ్చాను. బేసిక్స్ కాన్సెప్ట్స్ని కవర్ చేస్తూ ఉన్నటువంటి ఏరియాస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మీరు చూడండి. మెయిన్గా మనం ఇక్కడ ఎన్ని ఏరియాస్గా మనం డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ. క్లాక్స్ అనే టాపిక్ని ఓవరాల్గా చూడండి ఇక్కడ. రైట్, మొదట మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్, దాని బేసిక్స్ చెప్పి ఎక్సర్సైజ్ క్వశ్చన్ చెప్పాను 2 వీడియోస్లో. యాంగిల్ బిట్వీన్ 2 hands, 3 ఇంపార్టెంట్ యాంగిల్స్, హౌ టు ఫైండ్ గెయిన్స్ ఆర్ లాసెస్ టైమ్ అండ్ హౌ టు ఫైండ్ కరెక్ట్ టైమ్ ఆర్ ట్రూ టైమ్ అండ్ హౌ టు ఫైండ్ మిర్రర్ ఇమేజ్ టైమ్ ఆర్ వాటర్ ఇమేజ్ టైమ్ అండ్ నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ అండ్ డైరెక్షన్స్ ప్రాబ్లమ్. మెయిన్ బేసిక్ పాయింట్స్ అండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. దీనికి మీరు ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇక గడియారాలు అనే టాపిక్లో మనకి 1 నుంచి 3 ప్రశ్నలు ప్రతి ఎగ్జామ్లో వస్తూ ఉన్నాయి కనుక వీటిని మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ నేను ఎక్సర్సైజ్ క్వశ్చన్స్లోను అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్లో హై లెవెల్ క్వశ్చన్స్ తీసుకొని మీకు క్లాక్స్ టాపిక్లో క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మీకు జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.